వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ చాలా బద్ధకంగా తయారవుతారు. ఏ పని చేయకపోయినా అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఎక్కువగా చలివేస్తున్నట్లుగా ఉండటమే కాకుండా అంత చురుగ్గా ఉండదు. శరీరం ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది. దీంతో ఎక్కువ నిద్ర రావడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో చాలామంది మైండ్ ఫ్రెష్గా ఉండడానికి, శరీరం వేడిగా ఉంచుకోవడానికి ఎక్కువ టీ, కాఫీలు తాగుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా అని? కానీ దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్షాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం కోసం మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే తర్వాత పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టీ, కాఫీలు, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం, ఎక్కువసేపు పడుకోవడం అనేది అస్సలే మంచిది కాదంట. కాగా ఇప్పుడు అసలు ఎలాంటి అలవాట్లు అనారోగ్య సమస్యలకు కారణమవుతాయో తెలుసుకుందాం. కాఫీ, టీ అధికంగా తీసుకోవడం వర్షం వల్ల కలిగే చలిని వదిలించుకోవడానికి కొంతమంది ఉదయం లేవగానే టీ తాగుతుంటారు. అంతేకాకుండా తమకు చలి ఎక్కువగా అనిపిస్తే మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ లేదా టీ తాగుతారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఉండే కెఫెన్ శక్తిని ఇస్తుంది, కానీ అది ఎక్కువగా తీసుకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. వేడి నీటి స్నానం చేయడం వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా వేడిగా ఉండే వేడి నీటితో స్నానం చేయడం చేస్తారు చాలామంది. కానీ పరిశోధన ప్రకారం ఈ నీటి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉండాలట. దీనికంటే ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు రావడమే కాకుండా చర్మం దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు. చాలా వేడి నీరు చర్మ ఖనిజాలను దెబ్బతీస్తుంది. చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అధిక నిద్ర వర్షాకాలంలో చాలా మంది వెచ్చగా ఉంటుందని ఎక్కువసేపు పడుకుంటారు. అసలు టైం తెలియకుండా నిద్రపోతారు. కానీ ఇది ఆరోగ్యానికి అసలే మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనివల్ల శరీరానికి సరిపడ్డ ఫుడ్ తినకపోవడం, లేచిన తర్వాత నీరసంగా అనిపించడం, కొన్నిసార్లు అధిక నిద్ర బరువు పెరిగేలా కూడా చేస్తుందట. నీరు తాగకపోవడం వర్షాకాలంలో చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏదైనా ఉన్నదా అంటే అది సరిగ్గా నీరు తాగకపోవడం. వాతావరణం చల్లగా ఉండడంతో ఎక్కువగా మంచినీరు తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఇలా చేయడం శరీరానికి మంచిది కాదు. దీని కారణంగా శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇది మూత్రపిండాలు, జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుందట.